అష్టావక్ర మహాగీత 6th టాక్. ఇప్పటి వరకు అష్టావక్ర మహాగీత ఆవిర్భావం నుంచి అష్టావక్రుడికి జనకుడికి మధ్య మొదలైన ఆత్మానుభవ సంవాదం, ఆ తర్వాత జనకుడు అడిగిన ప్రశ్నలకి ఏది జ్ఞానం, ఏది ముక్తి, ఏది వైరాగ్యం, దీన్ని ఇలా తెలుసుకోవాలి మనిషి అన్నప్పుడు ఇదేమంత పెద్ద విషయం, ఇదేమంత పెద్ద విషయం కాదు, ఏవి నీవి కాదో అవి తెలుసుకొని వాటిని తక్షణమే వదిలేయి అని చెప్తూ అష్టావక్రుడు మనిషికి సంబంధించిన, మనసుకు సంబంధించిన రకరకాల భ్రాంతుల్ని, రకరకాల అనర్థాల్ని వివరిస్తున్నాడు. ఈ 6th టాక్లో 12వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు అష్టావక్రుడు చెప్పిన అద్భుతమైన జీవన రహస్యాలు ఎలాంటి వ్యక్తికైనా అర్థం చేసుకోగలిగే, తక్షణం పాటించగలిగే. కానీ సమస్య అంతా ఎక్కడొస్తుంది అంటే మనకున్న ధారణల వల్ల, ఎవరెవరో చెప్పింది నమ్మడం వల్ల, ఏది అబద్ధమో అది సత్యం అనుకోవడం వల్ల. ఒక చిన్న ప్రశ్న, ఈ క్షణం ఏది నేను అని ఒక మనిషి అనుకుంటున్నాడో దానికి కారణం ఏమిటి? ఎవరెవరు ఇది నీవు అని చెప్తే అదంతా ప్రోగు చేసుకున్న సమాచారము, దాని యొక్క తార్కిక ముగింపు వల్ల మనిషికి అట్లాంటి భావన కలుగుతుంది. నువ్వు ఇంటెలిజెంట్, నువ్వు ఇంటెలిజెంట్, నువ్వు ఇంటెలిజెంట్, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు యోగ్యుడివి. ఇలా ఎవరెవరో చెప్పడం వల్ల నీకు తెలుస్తుంది, కానీ నువ్వు ఎవరో నిజంగా నీకు తెలుసా? నీ చుట్టూ ఎవరూ లేకపోతే అసలు నీవెవరో నీకు ఎట్లా తెలుస్తుంది? నీవు గుర్తించిన క్వాలిటీస్ నీలో అవి ముఖ్యంగా గుర్తింపబడటానికి కారణం ఎవరు? నీ చుట్టూ ఉన్న వాళ్ళే, అవునా కదా? సో అష్టావక్రుడు అంటాడు, గొప్పగా ఉండడం వేరు, గొప్పగా కనబడాలనుకోవడం వేరు. ఈ ప్రకృతిలో ప్రతిదీ దానికదే గొప్పగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ నేచర్. అదొక చిన్న గడ్డి మొక్క కావచ్చు, లేదా అంతరిక్షంలో ఉన్న మన కంటికి కనబడని ఒక అద్భుతమైన రంగులతో వెలిగే ఒక నక్షత్రం కావచ్చు. దేని అందం దానికి ఉంది. మనిషే కదా నిర్ణయించేది ఇది మంచిదని, ఇది చెడ్డదని. సో ఇప్పటి వరకు అష్టావక్రుడు చెప్పింది ఏమిటి అంటే, రకరకాల భ్రాంతుల్ని వదిలేయి, నువ్వు ద్రష్టవు కా. 2 రకాల ద్రష్టలు ఉంటారు భూమి మీద. ద్రష్ట అనే పదానికి ఉన్న ఈ 2 అర్థాల వల్ల తప్పుగా తీసుకునే ప్రమాదం ఉంది. సో నువ్వు ఇక్కడిని కూర్చొని సినిమాని చూస్తున్నావు, నీ దృష్టి బయట వైపు ఉంది, ఇతను ద్రష్టే. కానీ బయట జరిగే రకరకాల విషయాల మీద నుంచి మొదటిసారి మనస్సు మళ్ళీ ఎవరెవరో చెప్తున్న విషయాల్ని గుడ్డిగా నమ్మడం అనే ధారణ నుంచి మొదటిసారి మనస్సు మళ్ళీ నీ యొక్క చూపు నీ వైపే మళ్ళింది. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ యువర్ ఓన్ సెల్ఫ్. కృష్ణమూర్తి యొక్క వ్యాఖ్య అష్టావక్ర మహాగీత లేదా అష్టావక్రుడి యొక్క ఆధునిక వ్యాఖ్య అది. ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్. గమనించేవాడే గమనింపబడుతున్నాడు. ద మెడిటేటర్ ఈజ్ మెడిటేషన్. ధ్యానించేవాడే ధ్యానము. అంటే మొదటిసారి యు ఆర్ ఫుల్లీ లిబరేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్. వాట్స్ ఎవర్ ఎగ్జిస్ట్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, వాటితో నీకే సంబంధం లేదు. ఏదైతే నువ్వు పొందాలని ప్రయత్నిస్తున్నావో అది బయట నుంచి రాదు. సో అష్టావక్రుడు అంటున్నాడు, ఆత్మా సాక్షి విభు పూర్ణ ఏకో ముక్తశ్చిదక్రియ
అసంగో నిస్పృహ శాంతో భ్రమత్ సంసారవాణివా. భ్రమత్ సంసారవాణివా. ఒక్కొక్క పదం, ఒక్కొక్క ఫ్రేజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ మీనింగ్ఫుల్. ఆత్మా సాక్షి విభు పూర్ణ ఏకో ముక్తశ్చిద క్రియ. ఓ జనక, ఈ ఆత్మ ఆత్మ అనే పదం ఎవరైతే వాడుతున్నారో వాళ్ళంతా తెలుసుకోవాల్సింది. ఇంతసేపు ఆత్మ అంటే తిరిగి జన్మిస్తుంది, దానికి మరణం లేదు, ఇది కాదు విషయం. మనిషిని తప్పుదోవ పట్టించిన వ్యాఖ్య ఇది. దేని స్వభావం ఎప్పటికీ మారదు, అదే ఆత్మ అంటే. అది ప్రపంచానికి సంబంధించిన విషయం కాదు, ప్రకృతి విషయం. ఏం జరిగినా దేశకాలమాన పరిస్థితుల ప్రభావం దాని మీద లేదు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒక మృత శరీరం మీద కూడా ప్రభావం ఉండదు దేశకాలమాన పరిస్థితులు. మామూలు మనిషి అయితే ఏం జరిగినా స్పందిస్తాడు, రియాక్ట్ అవుతాడు, కోపడతాడు. కానీ జ్ఞాని అట్లా కాదు. తనలో ఏదైతే ఎప్పటికీ మారని ఒకానొక స్థితి ఉన్నదో అక్కడ అతను రమిస్తాడు. అక్కడి నుంచి తను అన్నిటినీ చూస్తాడు. అందుకే ఇదే నిజమైన జ్ఞానం. ఆత్మ సాక్షి విభు పూర్ణ ఏకో ముక్తశ్చిద క్రియ. ఆత్మ అంటేనే సాక్షి భావన. అది అనంతం, అది సర్వవ్యాపితం, అది పరిపూర్ణం, అది ఒక్కటే, అది సంపూర్ణంగా విముక్తి పొందే ఉంది. అది సంపూర్ణ చైతన్య స్వరూపం కూడా. అది ఒక క్రియారహితమైన స్థితి, దేనితోనూ సంబంధం లేని స్థితి, అలాగే ఏ కోరిక లేని స్థితి, పరిపూర్ణ శాంత స్థితి. సో మనిషి రకరకాల భ్రమల నుంచి బయటికి రావాలి. మనిషికున్న అజ్ఞానం చేత మనం రకరకాల విషయాల్ని ఆత్మ అనుకుంటున్నాం. ఏదైనా సాధించడమే నా జీవితాశయం, ఒకవేళ సాధించని నాడు నా జీవితానికి ఏ అర్థం లేదు అని పిచ్చి అర్థాలను ఇచ్చుకుంటున్నాం. దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. కానీ నువ్వు సాధించు, సాధించకపో, అది ప్రాపంచిక విషయం. దానిని ఆత్మకెందుకు ముడిపెడుతున్నావు? సో ప్రతిరోజు నేను చెప్పే కొన్ని విషయాలు ఉన్నాయి. ఓ కామన్ మ్యానే సత్యం ఓన్లీ గొప్పవాడు చెప్తాడని కాదు, సత్యం ఎవరు చెప్పినా సత్యమే. గులాబీ ఎక్కడ పూసినా గులాబీ. అది రాష్ట్రపతి భవన్లో పూయవచ్చు, లేకపోతే మీ ఇంటి పక్కన ఒక శ్మశానంలో పూయవచ్చు, లేకపోతే మీ తోటలో పూయవచ్చు. దాని యొక్క మూల స్థితి, దాని క్వాలిటీ ఎట్లా ప్రదేశాన్ని బట్టి మారుతుంది. అట్లాగే ఒక జ్ఞాని తన మీద దేశకాలమాన పరిస్థితుల ప్రభావం ఉండదు. సూపర్ఫిషియల్గా అందరూ ఉన్నట్టే తను కనిపిస్తాడు. తనకే ప్రత్యేక వేషధారణ లేదు, అతనిలో ప్రదర్శన లేదు, అతను ఏదో ప్రూవ్ చేయాలనుకోవట్లేదు. తెలుసుకున్నాడు అతను. ఆత్మ అనేది శరీరానికి సంబంధించింది కాదు. ఆత్మని ఉద్యోగానికి తాకట్టు పెట్టకు, ఆత్మని కులానికి తాకట్టు పెట్టకు, మతానికి తాకట్టు పెట్టకు, నీ అన్నెసెసరీ ఎమోషన్స్కి తాకట్టు పెట్టకు. వాటన్నిటికీ అతీతంగా ఉన్నదేదో ఉన్నది. నువ్వు అదే సాక్షి. అట్లా ద్రష్టగా ఈ సమస్త విశ్వాన్ని దర్శించు. సో అష్టావక్రుడు ప్రాసెస్ ఏమి చెప్పాడు, ఉన్నది చెప్తున్నాడు అంతే. ఆ తర్వాత అష్టావక్రుడు అంటాడు, కూటస్థం బోధమద్వైత మాత్మానం పరిభావయ
అభాసోహం భ్రమన్ముక్త్వా భావం భావం బాహ్యమధాంతరం. మనకి భాషలో 2 పదాలు ఉన్నాయి. నేను తటస్థంగా ఉండాలనుకుంటున్నాను. ఈ పదం విన్నాం, బట్ కూటస్థం. ఈ 2 పదాలు దాదాపు ఒక్కటే, కానీ సైద్ధాంతికంగా కొంత తేడా ఉంది. ఒక దాని నుంచి పూర్తిగా బయట ఉండి ఏమి పట్టనట్టు ఉండటం ఒకటి, ఒక దాంట్లోనే ఉంటూ దేనికి అంటకుండా ఉండటం రెండవది. సో అష్టావక్రుడు కూటస్థం బోధమద్వైతం ఆత్మానం పరిభావయ అని చెప్పినప్పుడు ఏమంటున్నాడంటే, రకరకాల వ్యక్తులు చెప్పింది విని రకరకాల ధారణలను ఉంచుకొని అవే నిజమనుకోవడం వల్ల నీకు ఆత్మానుభవం కలగడం లేదంతే. అదర్వైజ్ ఇలాంటి భ్రాంతులన్నీ నువ్వు బయటకు వచ్చేసేయి. నిర్విషయమే ఉండు, నిర్వికారంగా ఉండు. ఈ నేనే అని నువ్వు వాడుతున్నప్పుడు దాని యొక్క మూలంలోకి తొంగి చూడు. ఒక స్టడీ, ఒక అన్చేంజింగ్ వన్నెస్లోకి రా. రకరకాల విషయాల్లో నీ మనస్సు డివైడ్ అయి ఉంది, విభజించబడి ఉంది. సో ఓ జనక, నేను అహంకారాన్ని కాదు, నేను దేహాన్ని కాదు, నేను సుఖంగా లేను, నేను దుఃఖంగా లేను, నేను మూఢుణ్ణి కాదు, ఇట్లాంటి రకరకాల ద్వంద్వాలు. నేను గొప్పవాడిని కొన్నిసార్లు ఎవరో చెప్పినప్పుడు తెలుస్తుంది, నేను ఒంటరిగా ఉన్నప్పుడు తెలియడం లేదు నేను గొప్పవాడిని అవునా కాదా, నేను బ్రాహ్మణుణ్ణి ఎవరో చెప్పినప్పుడు తెలుస్తుంది. ఒక పుట్టిన పిల్లవాడిని తీసుకెళ్ళి ఏ ఇంట్లో పెంచితే ఏ ఇంట్లో వదిలేస్తే వాడు ఆ ధారణలతోనే పెరుగుతాడు. ఆటవిక జాతులతో వదిలేస్తే ఆటవిక జాతి మనిషి అవుతాడు. ఒక చిన్న పిల్లవాడి కంటే తెలీదు అతనెవరో అతనేమిటో, అందుకని అతను అంగీకరిస్తాడు. కానీ మనిషి పెద్దగా అయిన తర్వాత తన్ను తాను బుద్ధిస్ట్ అనుకుంటున్నాడు, తన్ను తాను క్రిస్టియన్ అనుకుంటున్నాడు. అనుకోవద్దు అని కాదు, ఎందుకు అనుకుంటున్నావు, దానికి కారణం ఏమిటి? ఇవేవి నీ ఆత్మకు పట్టవు. వీటన్నిటికీ అతీతంగా దూరంగా నిలబడి చూడు. రకరకాల విషయాల్లో పడి కొట్టుకుపోయి అదే జీవితం అనుకుంటున్నావు కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఓ జనక, ద్వంద్వాల నుంచి బయటికి రా అని చెప్తున్నాడు జనకునికి. సో కూటస్థం బోధం అద్వైతం ఆత్మానం పరిభావయ. అభాసో అంటే అట్లా అనిపిస్తుంది మనకు. అభాసోహం బ్రహ్మన్ ముక్త్వా భావన్ బాహ్య మదాంతరం. మనకి చాలా అనిపిస్తున్నాయి. నేను మంత్రిని అని అనిపిస్తుంది, నేను అందగాడిని అని అనిపిస్తుంది, నేను బాగా మా ఏరియాలో డబ్బున్నవాడిని అన్న భావనతోనే బతికే వాళ్ళు ఉన్నారు. నేను నీకంటే ఎత్తు అనుకున్న వేరే వాళ్ళ ముందు ఇదంతా. అసలు వేరే వాడనేవాడు లేకపోతే మనిషి తను ఏవేవైతే అనుకుంటున్నాడో ఆ పకడ్, ఆ గంభీరత అంతా పోతుంది. సో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బలం నీది కాదు, ఇది ప్రపంచంలో చుట్టుపక్కల వాళ్ళు నీకు ఇచ్చిన మాటల బలం. అది నువ్వు నిజం అనుకోవడం వల్ల. లేకపోతే మనిషి ఎందుకు చింతిస్తాడు తన పరువు కోసం, తన ప్రతిష్ట కోసం? అంటే వేరే వాళ్ళ దృష్టిలో తన ఇమేజ్ పడిపోకూడదని. ఇదంతా అనిపిస్తుందంతే, ఇలాంటివి ఏమీ లేవు. సో నిరంతరం నేను ఇది కాదు, నేను అది కాదు అని రకరకాల ద్వంద్వాల్లో ఉండి నీవు దాని నుంచి బయటపడి మూలస్థితి వైపు రా. తర్వాత అష్టావక్రుడు అంటాడు, దేహాభిమాన పాశేన చిరం బద్ధోయసి పుత్రక బోధోద్యహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. మళ్ళీ సుఖీ భవ అన్నాడు. అష్టావక్రుడు ఎన్నోసార్లు ఈ పదాలు వాడతాడు. సుఖీ భవ, సుఖించర్, సుఖం చెర, సుఖీ భవ. ఓ జనక, దేహాభిమాన పాశంతో నువ్వు చాలా కాలం నుంచి బందీ అయి ఉన్నావు. చిరంబద్ధో అసి పుత్రక, ఎప్పటి నుంచో
ఈ భావనతో నువ్వు బందీ అయి ఉన్నావు. సో అట్లాంటి ఒక పనికిరాని ధారణని, ఒక అబద్ధాన్ని, నేను ఒక బోధ గలవాడిని, ఒక ద్రష్టని, ఒక జ్ఞానిని, ఒక చైతన్య స్వరూపాన్ని అనే జ్ఞాన ఖడ్గంతో దాన్ని ఛేదించి తన్నికృత్య సుఖీభవ, అట్లా నువ్వు ఒక సుఖంలోకి రా. ఇది నిజంగా సత్యం, పరమసత్యం. ఇది నువ్వు 1,00,000 పుస్తకాలు చదవచ్చు, దేహభ్రాంతి పోకపోతే నీ పుస్తకాల జ్ఞానం అంతా వేస్ట్. యవ్వనంలో ఉన్న అమ్మాయి మనస్సు తను ఉత్సాహంగా ఉండడానికి, తను తాను 100 సార్లు చూసుకోవడానికి ఏం చూస్తున్నాడు మనిషి అద్దంలో? తను సెల్ఫీ దిగినప్పుడు ఆ సెల్ఫీలో నువ్వు ఏం చూస్తున్నావు? అసలు నీ ఫోటో నీకే 100 సార్లు నచ్చదు. అందులో ఏదో ఒక యాంగిల్, ఒక విధంగా కళ్ళు, ఒక విధంగా ముక్కు, ఒక విధంగా నోరు పెట్టిన తర్వాత అది నీకు నచ్చుతుంది. ఆ తర్వాత అది వేరే వాళ్ళకి నచ్చాలన్న ఆలోచన వస్తుంది. ఎవరన్నా బాగుంది, ఫోటోగ్రాఫ్ చాలా అందంగా ఉంది. అసలు అందం అంటే ఏంటో ప్రతి మనిషికి తెలుసు. ఏది అందంగా ఉందో ప్రతి మనిషికి తెలుసు. ఈ ప్రపంచంలో ఏది అందమైందని మనిషి నిర్వచిస్తున్నాడు ప్రతి మనిషికి తెలుసు. తను ఎంతవరకు ఈ ప్రపంచం పరిభాషలో అందాన్ని కలిగి ఉన్నాడు ప్రతి మనిషికి తెలుసు. అయినప్పటికీ ప్రతి మనిషి తెలుసుకోవాలనుకుంటున్నాడు, వేరే వాళ్ళ చేత కీర్తింపబడాలనుకుంటున్నాడు, వేరే వాళ్ళ చేత మాటికి చెప్పించుకోవాలనుకుంటున్నాడు. యు ఆర్ బ్యూటిఫుల్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏది నీకు పరిపూర్ణంగా తెలుసో అది నువ్వు వేరే వాళ్ళ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరైనా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తే నువ్వు సంతోషపడతావు, కానీ నువ్వు అమ్మాయివి అని చెప్తే సంతోషపడతావా? కళ్ళు కనిపించట్లేదా నేను అమ్మాయినని నీకు తెలీదా? అందరి ముందు ఎవరైనా ఇట్లా చెప్తారా, నేను మగవాడిని అని? మూలాన్ని ఎప్పుడు చెప్పబడదు. ఏది నీకు పరిపూర్ణంగా తెలుసో అది నువ్వు ఎవరి నుంచి కోరుకోవు. సో అష్టావక్ర మహాగీతలో అష్టావక్రుడు ఈ మాట చెప్తున్నాడు, ఓ జనక, ఓ పుత్ర, నువ్వు దేహాభిమానం అనే ఒకానొక ధారణలో గనక బందీ అయితే దాన్ని జ్ఞానం అనే ఖడ్గంతో తుంచివేసి 2 ముక్కలు చేసి నువ్వు సుఖవంతుడివి కా. ఈ క్షణమే, తక్షణమే. అష్టావక్ర మహాగీత చెప్తుంది తక్షణమే. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ ప్రాక్టీస్. తెలుసుకో ఇది నువ్వు కాదని. నీకెవరో ఏదో నాటకంలో వేషం ఏమని చెప్పారు, పోలీస్ వేషం. ఆ వేషం చూసి అందరూ అన్నారు చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశావు. ఇది నమ్మి నువ్వు ఆ పోలీస్ వేషంలోనే తిరుగుతావా? ఆ పెట్టుడు మేసం పెట్టుకొని తిరుగుతావా? అది నిజం కాదని తెలుసుకున్నప్పుడు దానికి సాధన ఎందుకు తీసి అవతల పడేస్తే అయిపోతుంది. సో అష్టావక్ర ఏమంటాడంటే, మనకున్న రకరకాల మాన్యతల వల్ల ఇట్లా అనిపిస్తుంది. నీకొచ్చే దర్శనాలు, నీకొచ్చే కళలు, నువ్వు చేసే పని నీ మాన్యతల ఆధారంగానే చేస్తున్నావు. మాన్యతలను వదిలేయి. వేరే వాళ్ళు చెప్పింది నిజం అని గుడ్డిగా నమ్మడం వదిలేయి. నీకు కలిగిన దేహభ్రాంతి కూడా నీది కాదు, అదంతా వేరే వాళ్ళు ఇచ్చిందే. రామకృష్ణ పరమహంస జీవితంలో ఈ విషయం రాయబడి ఉంది. రామకృష్ణ నిరంతరం కాళీమాత గురించి ఆలోచిస్తూ, తన్నే తలుస్తూ, తన్నే పూజిస్తూ అట్లా కాళీమాతని తన మనసులో ప్రతిష్ఠించుకున్నాడు. సో మొదట్లో అంతా బాగానే ఉంది, కానీ రాను రాను ప్రపంచమంతా సెకండరీ అయిపోయింది. ప్రపంచమంతా తన మనసు నుంచి పడిపోయినప్పటికీ కాళీమాత ఒక్కటి నిండిపోయింది. మనం గది ఖాళీ చేయాలనుకున్నప్పుడు గదిలో ఉన్న అన్ని వస్తువులు పడేయడం వేరు, మనకు నచ్చిన వస్తువు పడేయడం చాలా వేరు. కానీ అది మనకు అడ్డొస్తుంది అనుకో, అది మనం వెళ్ళాలనుకుంటున్న ఆ తలుపుకి మనం గదినంతా చూడాలనుకుంటున్నప్పుడు మాటికి అడ్డొస్తుంది అనుకో. కానీ అది చాలా గొప్పది, అదొక అందమైన స్వప్నం, అదొక అందమైన వస్తువు. దాన్ని ఎట్లా బయటపడేయాలి? సో రామకృష్ణ పరమహంస
రకరకాల విషయాల నుంచి తన మనస్సు బయటపడ్డది, అన్ని భ్రాంతుల నుంచి బయటపడ్డది. బట్ ఇప్పుడు తన మనసులో ఉన్న ఈ రూపాన్ని, ఈ కల్పనని ఎట్లా తీసేయాలి? ద్వైతమే మిగులుతుంది. తనుంటున్నాడు, కాళీమాత ఉంటుంది. ఒకరు ఉంటేనే మరొకరు బలంగా ఉండేది. ఓ సంపూర్ణ ప్రకృతి అద్వైతంలోకి రావాలి. పర వెళ్ళిపోవాలి, స్వా కూడా వెళ్ళిపోవాలి. పర పడిపోగానే స్వా పడిపోతుంది. రామకృష్ణ పరమహంసకి ఏం చేయాలో తెలియలే. ఆ టైంలో అక్కడి నుంచి తోతాపురి వెళ్తున్నాడట. తోతాపురి కూడా నగ్నంగా ఉండేవాడు. అష్టవక్రుడిలాగే తోతాపురి యొక్క జ్ఞానం కూడా వెరీ సింపుల్. తోతాపురికి సంబంధించిన ఎక్కువ సమాచారం మనకు లేదు. కానీ రామకృష్ణ పరమహంస లాంటి వాడి యొక్క ఒకానొక మూల స్థితిని చూసి దానికి ఒక చిన్న చిట్కా చెప్పినవాడు. ఈ విషయం మొదటిసారి నేను ఓషో చెప్పినప్పుడు విన్నాను. ఈ చిన్న థాట్, ఈ చిన్న సలహా ప్రతి మనిషి కనుక అర్థం చేసుకుంటే జీవితం ఈ క్షణమే మారిపోతుంది. తోతాపురి వచ్చన్నాడు, ఏమిటి నీ సమస్య? అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పాడంట, ఇది సమస్య. కళ్ళు మూసుకుంటే కాళీమాత వస్తుంది. నా మనసు శూన్యం అవ్వడం లేదు. నా మనస్సు ఒకప్పుడు చాలా చిత్తతో నిండిపోయింది, కానీ ఇప్పుడు ఒకే ఒక్క మంచి విషయంతో నిండిపోయింది. అది కూడా లేని స్థితి చూద్దామంటే ఇప్పుడు ఆ మంచి స్థితి, ఆ మంచి కల్పన నాకు అడ్డొస్తుంది. అప్పుడు తోతాపురి చెప్పాడంట, ఏముంది, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ కాళీమాత రాగానే కత్తి తీసుకొని కాళీమాతను నరికి అన్నాడంట. అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నాడంట, కత్తి ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే, ఎక్కడి నుంచి కాళీమాతను తీసుకొచ్చినవో అక్కడి నుంచే కత్తి కూడా తీసుకురా. రెండింటికి ఆధారం ఇమాజినేషనే. ఎందుకు ఇమాజినేషను? నువ్వు ఏ విషయాన్ని మాటి మాటికి తలుస్తున్నావో అదే నీకు స్వప్నంలో వస్తుంది, అదే నీకు నిజం అనిపిస్తుంది. ఒక సాయిబాబా భక్తుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ సాయిబాబా కనిపిస్తే సాయిబాబాకు మొక్కుతాడు. జీసస్ కనిపిస్తే మొక్కుతాడా? ఒక మాస్ కనిపిస్తే వంగి నమస్కరిస్తాడా? అట్లాగే ఒక ముసల్మాన్ ఎక్కడ మాస్ కనిపించినా దాన్ని నమస్కరిస్తాడు. దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, దానికి ఎందుకు నమస్కరించడం లేదు? తను మాస్కు నమస్కరిస్తున్నాడా? తన మనసులో ఉన్న తన ఇమేజ్, తన యొక్క కల్పనకు నమస్కరిస్తున్నాడా? మనిషి రకరకాల భ్రాంతుల్లో కొట్టుకొని పోతున్నాడు. రామకృష్ణ పరమహంస కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాడు. తోతాపురి ఎదురు చూస్తున్నాడు. కళ్ళు మూసుకోగానే కాళీమాత వస్తుంది. రామకృష్ణ పరమహంస దేహభ్రాంతి కోల్పోతున్నాడు. తను స్థిరంగా చూడలేకపోతున్నాడు. ఒక రకమైన మగ్నుడు అవుతున్నాడు. ఫైనల్గా తోతాపురి చెప్పాడంటే, ఇది చాలా టూ మచ్, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఇంత చిన్న విషయానికి ఇంత గింజులాటెందుకు? ఒక పని చేయి, ఎప్పుడైతే కాళీమాతని నీవు తెచ్చిపెట్టుకున్నావో కత్తిని తెచ్చిపెట్టుకో, అంతా కల్పనే. నేను నీ నుదుటిని ఒక గాజు ముక్కతో గీస్తాను. అప్పుడే కాస్త ధైర్యం తెచ్చుకొని నువ్వు ఊహించుకుని తయారు చేసుకున్న కత్తితోటే నువ్వు ఊహించుకుని తయారు చేసుకున్న కాళీమాత తల నరికి పక్కన పడి. కళ్ళు మూసుకున్నాడు. కాళీమాత వచ్చింది, కత్తి వచ్చింది. అష్టావక్రుడు చెప్పినట్టు తోతాపురి రామకృష్ణ పరమహంస నుదుటి మీద అట్లా గీశాడు. కత్తి తీసుకొని కాళీమాతని తీసేశాడు. కత్తి పడిపోయింది, కాళీమాత పడిపోయింది. ఒక నిశ్చలమైన స్థితిలో, ఆత్మానుభవ స్థితిలో, సమాధిలో అట్లా 6 రోజులు ఉండిపోయాడు. ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడని కాదు, ఏది అంటుకొని మనస్సు అనుభవం. జీవితంలో ఒక్కసారన్నా, అది ఒక్క సెకండ్ అయినా, ఒక్క నిమిషమైనా, ఈ ఒక సెకండ్, ఒక నిమిషం, 6 రోజులు, 6 వారాలు, ఇదంతా బయటి వ్యక్తులకి. ఒక మనిషి సమాధిలో 100 సంవత్సరాలు ఉండవచ్చు, ఒక వ్యక్తి సమాధిలో 6 రోజులు ఉండవచ్చు. అది బయటి వ్యక్తులకి. తనకి ఈ 6 రోజులు ఉన్నవాడికి, 6 గంటలు ఉన్నవాడికి, 6 సంవత్సరాలు ఉన్నవాడికి ఆత్మానుభవం ఒకటి. అది సమయాతీతం. దేహం, దేహాభిమానం, దేన్ని చూసుకొని నువ్వు మురిసిపోతున్నావో అది కూడా సమయమే. ఎవరికైనా నీ వయసు చెప్తే దేన్ని ఆధారం చేసుకొని చెప్తావు స్వామి? జస్ట్ నీ శరీరానికి సంబంధించిన
ఒకానొక రిపోర్ట్ ఇస్తున్నావు. ఈ శరీరం ఇంతకాలంగా ఎగ్జిస్ట్ అయింది అని చెప్తున్నావు నీ వయసు చెప్పినప్పుడు. మరి నీ మనసుకెందుకు వయసు లేదు? నీ సర్టిఫికేషన్లో ఈ సమాజంలో నీ మనసుకెందుకు ఒక ఖచ్చితమైన వయసు నిర్ధారించబడలేదు? ఈ భూమి మీద 60 ఏళ్ల మనుషులు ఉన్నారు, వయసు గల వాళ్ళు. కానీ వాళ్ళకు 10 ఏళ్ల పిల్లల ఆలోచన స్థితి కూడా లేదు, మనసు లేదు. కొందరు పిల్లలు 10 ఏళ్ల పిల్లలే ఉన్నారు, కానీ 100 సంవత్సరాల వాడి ఒకానొక ఇంటెలిజెన్స్, ఒకానొక మనసు ఉంది. ఎందుకు? మనసు అన్నది వేరే వాళ్ళు ఇచ్చే రకరకాల ధారణలతో నిండిపోతుంది, నువ్వు క్రియేట్ చేసుకున్న కల్పతలతో నిండిపోతుంది. రాను రాను నేను ఇదే అన్న ఒక భావన కలుగుతుంది. అది నిజం కాదు. దేహాభిమాన పాశేన్ చిరంబద్ధో అసి పుత్రక్ బోధోత్యహం జ్ఞాన ఖడ్గేన తన్ని కృత్య సుఖీభవ. సో నేను జస్ట్ బోధను. ఈ దేహభ్రాంతులు, ఈ కులమతాలు, ఈ బయటి విషయాలన్నీ సత్యమని భావించడం మానేసి అట్లాంటి కల్పనలని నీ యొక్క బోధ అనే ఖడ్గంతో తెంచివేసి నువ్వు సుఖంగా జీవించు. అష్టావక్రుడు మాటి మాటికి ఇదే చెప్తాడు, సుఖంగా జీవించు, సుఖంగా తిరుగు, అన్నిటికీ సాక్షిగా ఉండు, ద్రష్టగా ఉండు. నీ దృష్టి నీ మీదే ఉండని. అన్ని కల్పనల నుంచి బయటికి రా. అవన్నీ నీవు తెచ్చిపెట్టుకునేవి కాదు, ఎవరెవరో చెప్పినవి నీవు అనుకుంటున్నావు అంతే. ఎవరిదో టీషర్ట్ నీది అనుకుంటున్నావు, ఎవరో తయారు చేసిన ఐఫోన్ నీది అనుకుంటున్నావు. ప్రాపంచికంగా నీదే, అవును డబ్బులు ఇచ్చాను నాదే, బట్ లోపల తెలుసుకో వస్తువును వాడుకుంటున్నావు అంతే, నీదంటూ ఏం లేదు. నిన్ను దేనికి తాకట్టు పెట్టకు, నీ యొక్క మూల స్థితి దేనికి తాకట్టు పెట్టకు. ఆ తర్వాత అష్టవక్రుడు అన్నాడు, నిసంగో నిష్క్రియోసి తం స్వప్రకాశో నిరంజన అయమేవ హితే బంధ సమాధి మనుతిష్టసి. సో సమాధి అక్కడికి వచ్చేసాడు అష్టావక్రుడు. అంటే జస్ట్ 10 మాటలు చెప్పాడంతే. ఇవి జస్ట్ తీసే బాబు. ఇప్పుడు ఎవరన్నా అడిగావనుకో, అయ్యా నేను నెకెడ్గా ఎట్లా మారాలి, నేను యొక్క నా నగ్న శరీరాన్ని చూడాలని తాతాలాడుతున్నాను. అప్పుడు గురువు చెప్పాడు, టీషర్ట్ తీసేసేయి, నువ్వు పైన వేసుకున్న అది తీసేసేయి, ప్యాంటు తీసేసేయి, అంగవస్త్రాలు తీసేసేయి, చెప్పులు తీసేసేయి, ములతాడు కూడా తీసేసేయి, మేకప్ తీసేసేయి, కాటుక తీసేసేయి, లిప్స్టిక్ కూడా తీసేసేయి, సిగ్గు తీసేసేయి, బిడియం తీసేసేయి, ఓసారి నిన్ను చూసుకో. ఇవన్నీ తీసేస్తే మిగిలేది అదే. అంత తేలికైన వ్యాఖ్య అష్టావక్రుంది. నిసంగో నిష్క్రియ యోయసి స్వప్రకాశో నిరంజన. సంస్కృత్ మనకి జన్మతః ఎవరు నేర్పించలేదు, కానీ దాన్ని మనం మాట్లాడలేకపోవచ్చు. కానీ చదివి అట్లీస్ట్ డిక్షనరీ సహాయంతో దాని అర్థాలు చూసినప్పుడు లేదా దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు చాలా సంపూర్ణంగా అనిపిస్తుంది. స్వప్రకాశో నిరంజన. సో అష్టావక్రుడు అంటున్నాడు, నీవు దేన్ని మలినం చేయలేని వాడివి, నిన్నేది మలినం చేయలేదు. నువ్వు క్రియారహితుడివి, నువ్వు స్వయం ప్రకాశానివి, నువ్వు నిరంజన్. ఈ పదం చిన్నపిల్లలని అర్థం చేసుకోండి సరిపోతుంది. వాళ్ళు వెళ్ళి ఒక పిండి డబ్బాలో చేయబెట్టి అదంతా ముఖానికి రాసుకుంటాడు, మనం కిలకిల నవ్వుతాం. ఎందుకు అంటే వాడు నిరంజనుడు కాబట్టి, నిర్దోషి కాబట్టి, కావాలని చేయలేదు కాబట్టి, దాని పూర్వాపరాలు తెలియకుండా చేస్తున్నాడు కాబట్టి. సో ఇక్కడ నిరంజన్ అన్నప్పుడు నువ్వు తెలుసుకో, నువ్వు నిర్దోషివి. ఈ ప్రపంచంలో నువ్వు ఏవేవి చేసావో తెలియకనే చేశావు. నువ్వు చేసేవాడివి కాదు, చూసేవాడివి. సో నీకున్న ఏకైక బంధనం ఏమిటంటే
వీటన్నిటిని త్యజించాలని అనుష్ఠానం చేస్తాం. అష్టవక్రుడి యొక్క ఈ మాట వెరీ పవర్ఫుల్. ఇప్పుడున్న రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాలకి అగ్నిస్ట్గా వెళుతుంది ఇది. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో మనకి యమ నియమ ధారణ ప్రత్యాహార ఆ పై చివరి స్థాయిలో సమాధి ఉంటుంది. సో చిత్తవృత్తి నిరోధం అనివార్యం. అష్టవక్రుడు అంటాడు, ఏది నీది కాదో అది నీది కాదని తెలుసుకో, మళ్ళీ దేన్ని నిరోధించడం ఏమిటి, నువ్వు మళ్ళీ అనుష్ఠానం చేయడం ఏమిటి, పిడికిలి బిగించి నేను ఖచ్చితంగా అదవుతానని చెప్పడం ఏమిటి. అలా నువ్వు ప్రయత్నపూర్వకంగా ఏదైనా సాధించినప్పుడు అది సవికల్పం అవుతుంది. నువ్వు నిర్వికల్ప సమాధిలోకి రా. అప్రయత్నంగా సమాధిని అనుభవించు. కొన్నేళ్ల తపస్సు చేసి సమాధిని అనుభవించినప్పుడు ఆ కొన్నేళ్లు తపస్సు చేసిన భావన దాని నుంచి విముక్తి ఎట్లా కలుగుతుంది. ఒక మనిషి కోరుకోగానే తను అనుకున్న ఉద్యోగం ఇచ్చేస్తే మనిషి దాన్ని అనుభవించగలడా? ఎంతో ప్రయత్నం చేస్తే అది వస్తుంది. అంతెందుకు, ఊరికే సరదాకి చెప్తున్నా, తప్పుగా తీసుకోవద్దు. ఎవరన్నా ఎవరెస్ట్ ఎక్కుతారు, మనం చాలా గౌరవిస్తాం. ఇప్పుడు ఒక హెలికాప్టర్ ఫెసిలిటీ ఉంది, సో ఎవరెస్ట్ మీద వదిలేస్తారు నిన్ను. అప్పుడు నీకు అటువంటి భావన కలుగుతుందా? ఎవరైతే బేస్ నుంచి ఎవరెస్ట్ పైకి ఎక్కి వెళతారో వాడి కళలో తొణికిసలాడే ఒక చిన్న అహం, నేను కాబట్టి సాధించాను, ఈ సాధించడానికి ఇవి చేశాను కాబట్టి సాధించబడ్డది. అదే హఠాత్తుగా నువ్వు ఆ చివరి దశలో ఉన్నవాడు హెలికాప్టర్ నుంచి డైరెక్ట్గా శిఖరంలో దిగిన వాడిని అడిగితే ఏం చెప్తాడు? దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్సర్. అష్టవక్రుడు అంటున్నాడు, ఎక్స్పీరియన్సర్ ఉన్నంత వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అసలు ఎక్స్పీరియన్సరే లేడు, తద్వారా ఎక్స్పీరియన్స్ లేనే లేదు. నువ్వు ఈ రకరకాల ధ్యానాల నుంచి, అనుష్ఠానాల నుంచి, నిన్ను నువ్వు హింసించుకోవడం నుంచి బయటికి రా. నీ ఉన్న స్థితి దానికి దేన్ని అంటించకు, నీ మూల స్థితిని దేన్ని అంటించకు. ఇప్పుడు దేవాలయంలో ఒకదాన్ని పవిత్రంగా ఉంచండి అని మీకు చెప్తే మీరేం చేస్తారు? చిన్న ప్రశ్న. ఒకదానికి పవిత్రత ఆపాదించాలంటే ఎవరిని ముట్టుకోనివ్వరంతే, తద్వారా అది పవిత్రం అవుతుంది. ఒకవేళ ముట్టుకునేవాడు పవిత్రంగా మారి దాన్ని ముట్టుకుంటాడు. ఒక గర్భగుడిలో ఒకానొక విగ్రహాన్ని, లేకపోతే శివలింగాన్ని, మూల విరాట్ని ఎవరు పడితే వాళ్ళు ఎందుకు ముట్టుకుంటారు? ఒక ప్రధాన అర్చకుడు, ఒక ముఖ్యమంత్రి వచ్చినా, ఒక ప్రధానమంత్రి వచ్చినా ఎందుకు ముట్టుకోవడం లేదు దాన్ని? చిన్నపిల్లలు ముట్టుకోవచ్చు, ఎవరు ఏమనుకోరు. అది ఒక పూజారి ముట్టుకుంటున్నాడు, అతను ముట్టుకోవడానికి తను ప్రిపేర్ అయ్యి అట్లా ముట్టుకుంటున్నాడు. అట్లా ప్రిపరేషన్ వల్ల వచ్చిన పవిత్రత ఏమిటి? అసలు నీకే మరకలు అంటుకోనే లేదు. నువ్వు మొదటి నుంచి నిష్క్రియాపరుడివి, నీకే క్రియ అంటుకోదు. తూ అసంగ్ హై. హిందీ వ్యాఖ్య చాలా బాగుంటుంది. ఓ నిసంగో నిష్క్రియాయోసి త్వం స్వప్రకాశో నిరంజన అయమేవ హితే బంధ సమాధి మనుతిష్టసి. సో నువ్వు రకరకాల బంధాల్లో ఉన్నావు అనుకోవడం వల్ల నేను సమాధి స్థితి అనుభవించాలని రకరకాల ధ్యానాలు చేస్తున్నావు. నిన్నెవరో పట్టుకుంటే నువ్వు విదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నిన్నెవరు పట్టుకోనప్పుడు ప్రయత్నం ఎందుకు? నిన్నెవరు పట్టుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇట్లా అరుస్తావా, నన్ను వదిలేయండి. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, ఈ భ్రాంతులన్నీ తీసేసే తక్షణం సమాధి. అయితే ప్రయత్నం వల్ల వచ్చిన సమాధి గంభీరంగా ఉండొచ్చు. సహజ సమాధి, సాధో సహజ సమాధి బల్, అత్యంత సహజమైన సమాధిలోకి రా. ఈ ప్రపంచమంతా మనిషిని తప్పుదో పట్టించింది, దాని నుంచి బయటికి రా అని చెప్పాడు. రేపు ఇంకొకసారి మనం మాట్లాడుకుంటే చాప్టర్ 1 అయిపోతుంది. ఇట్లా 19 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని చిన్న చాప్టర్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో 18th చాప్టర్లో 100 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకాన్ని వదలకుండా టచ్ చేస్తూ దాని యొక్క మూలార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని శ్లోకాల్లో ఈ శ్లోకం చాలా పవర్ఫుల్. దానికంటే ముందు శ్లోకం చాలా గొప్ప భావం కలిగి ఉంది. దేహాభిమాన పాశేన చిరం బద్ధోయసి పుత్రక బోధోద్యహం జ్ఞాన ఖడ్కేన తన్ని కృత్య సుఖీ భవ్. సో దేహాభిమానాన్ని వదిలే,
అట్లాంటి ధారణలన్నీ తీసేసేయి. అవేవి నువ్వు కానే కాదు. అట్లా నువ్వు సుఖంగా జీవించు. నిసంగో నిష్క్రియాయోసి త్వం స్వప్రకాశో నిరంజన అయమేవ హీతే బంధో సమాధి మనుతిష్టసి. ఏదో వదిలించుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అది నీది కాదని తెలుసుకో. తద్వారా ఏ ప్రయత్నం అక్కర్లేదు. ప్రయత్నం వల్ల నీకు సవికల్ప సమాధి రావచ్చు, కానీ ప్రయత్నం వల్ల నీకు నిజమైన ప్రశాంతత రాదు. ఆ సమాధిలో అందుకే ఇప్పుడు చాలామంది ప్రయత్నం వల్ల ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకున్నారో దే లుక్ వెరీ సీరియస్. ఒక చిన్న పిల్లవాడి స్థితిలోకి రా. నీకేది పట్టుకోనే లేదు. నువ్వు నిరంజనునివి, నిర్దోషివి, నువ్వు బాగానే ఉన్నావు. అష్టావక్రుడు ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్తాడు. ఎవరెవరో చెప్పింది విని నేను అట్లాంటి వాడిని అన్న ఒక అభావం నీకు కలిగిందంతే. దాని నుంచి బయటికి రా. దాని నుంచి బయటకు వచ్చిన మనస్సు అందరిది ఒక్కటే. నిష్క్రియ, అసంగ్, ప్రకాష్, నిర్దోష్, నిరంజన్. అవన్నీ నిజం అనుకోవడం బంధం, వాటిని జస్ట్ చూడడం విముక్తి. ఇందులో ఏమంత గొప్ప విషయం ఉంది అని జనకుడికి చెప్పాడు ఇప్పటి వరకు. రేపు 15వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చెప్పుకొని చాప్టర్ 1 ముగిద్దాం. ఇక్కడి నుంచే మీలో సహజంగా ఉన్న జ్ఞానానికి, సహజంగా ఉన్న ప్రశాంతతకి, సహజంగా ఉన్న మీ నిజమైన అందానికి, మీరు ఎట్లా ఉన్నారో అట్లా అంగీకరించే తత్వానికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. రీసరస వయసు.